తెలంగాణ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీరు బకాయి పెట్టిపోయారు కదా అప్పులు చేసి, ఇది వాస్తవం కాదా? ఇవి చెప్పండి. మీరు ఈ బకాయిలు అన్నీ ఇవాళ రాష్ట్రం చెల్లించాల్సిన అవసరం లేదు, కేసీఆర్ చెల్లిస్తాడు, రాష్ట్రం మీద అప్పు లేదని చెప్పండి. మరి చెల్లించండి. మరి మీరు కేసీఆర్ చేసిన అప్పులే కదా ఇవి. మాట్లాడితే బుకాయించటం, లేకపోతే దీనికి సంబంధం లేదని మాట్లాడటం ఎంతకాలం మోసం చేస్తారు? ఇంకా నేను ఈ షీట్ మీకు స్పష్టంగా మీడియా మిత్రులందరికీ ఇవ్వదలుచుకున్నాను. పదే పదే ఎక్కువ అప్పుల గురించి రోజు మాట్లాడితే రాష్ట్ర పరువు ప్రతిష్టకి ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో వాస్తవాలన్నీ తగ్గించుకుంటూ వచ్చాయి. సమాధానం చెప్పాల్సింది కేసీఆర్ దీని మీద. పోనీ మీరేమైనా బాధ్యత తీసుకొని మాదే బాధ్యత అంటారు? చెప్పండి. మీరేం గతంలో పాలన చేసినప్పుడు మాకు సంబంధం లేదు ముఖ్యమంత్రి గారు అంటారు, రేపొద్దున కూడా మాకు సంబంధం లేదు ఆయనే వస్తానంటుంటారు. మధ్యలో మాత్రం మేమే వస్తాం సమాధానాలు చెప్పాలని అడుగుతాం. దేనికి మీకు ఏముందని సమాధానం చెప్పేది? అసలు వెనక లేదు, ముందు లేదు, గతం లేదు, భవిష్యత్తు లేదు మీకు. ఇంకోటి మాట్లాడతారు దీనికి సంబంధించి అప్పులు. ఇది రాష్ట్రం ప్రభుత్వం రాగానే అసలు వైట్ పేపర్ పెట్టి ఆ రోజు చర్చ పెట్టాం, ప్రింటెడ్ బుక్కే ఇచ్చాం శాసనసభలో. ఇవాళ మీరు చేసిన కేసీఆర్ చేసిన అప్పులకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 2,30,381 కోట్ల రూపాయలు. ఒకసారి ఆలోచించండి. 2,08,681 కోట్ల రూపాయలు. 2,08,681 కోట్ల రూపాయలని ఇటు బ్యాంకులకి చెల్లించాం. మీరు ఆయన అంటున్నాడు మేము చేసి వచ్చింది ఓన్లీ 3 లక్షలే, మేము చేసింది 3 లక్షలు. మరి 3 లక్షలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్స్ నుంచి ఆర్బీఐ ద్వారా కట్ అయినాయి కదా అప్పత్తు. మీరు చేసిన అప్పుకి వడ్డీ అసలు కలిపి కేవలం ఈ 2.5 సంవత్సరాల్లోనే 2,08,681 కోట్లు బ్యాంకులు కట్టింది. అప్పుల పరంగా ఇది. మీరు చేసిన అప్పులు తట్టుకోలేక ఏదో అక్కడ ఇక్కడ మేనేజ్ చేసుకుంటూ ఇటు అప్పులు కడుతూనే, నెల నెల ఉద్యోగస్తులు జీతాలు ఇస్తూనే, రైతు భరోసా మళ్ళీ ఇస్తూనే, అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం చేసిన అప్పుల్లోంచి కూడా కొంత తగ్గించడం కోసం డెట్ రీస్ట్రక్చరింగ్ కూడా చేసుకుంటూ ముందు తీసుకొని పోతా ఉన్నాం. మీరు తెచ్చిన అప్పులు 10.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 10%. అడ్డగోలుగా ఏ రేటు దొరికితే ఆ రేటుకి తీసుకొస్తుంది, దాని భారం ఇస్తుంది. ఇవాళ మేము వచ్చిన దగ్గర నుంచి బయటికి ఎంతో జాగ్రత్తగా రీస్ట్రక్చరింగ్ చేసి ఎక్కువ వడ్డీతో ఉన్న అప్పులను తగ్గించడం కోసం అదనంగా వేరే దగ్గర తీసుకొని అవి కట్టి క్లోజ్ చేసి తక్కువ వడ్డీకి మళ్ళీ వాటిని రీస్ట్రక్చరింగ్ చేస్తే ఇప్పటివరకు 34,058 కోట్లు కట్టాల్సినటువంటి అవసరాన్ని కేవలం 11,000కే కుదించాం వడ్డీ తగ్గించి. 2031-32 కల్లా 2025-26 మొదలుపెట్టినటువంటి రీస్ట్రక్చరింగ్ 2031-32 కల్లా కట్టాల్సిన 34,058 కోట్లని కేవలం 11,915 కోట్లకు తగ్గించాం బై వే ఆఫ్ రీస్ట్రక్చరింగ్.
అంటే రాష్ట్రానికి 22,142 కోట్లని ఆదా చేసి మీరు చేసిన అప్పుల్లోంచి దాన్ని రీస్ట్రక్చరింగ్ చేసి అంత సోయి కూడా లేకుండా అడ్డగోలు అప్పులు తీసుకొస్తారు మీరు. ఇవాళ మళ్ళీ ఛాలెంజ్ రోడ్డు మీద నిలబడి ఛాలెంజ్ చేస్తున్నాం ఏంది? మళ్ళీ నేను ఛాలెంజ్ చేసిన ఆయన రాలేదు, ఈయన రాలేదు. రెండో అంశం, రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంతవరకు సింగరేణి కాలరీస్ ప్రభుత్వ రంగ సంస్థ. ఆ సంస్థ ఆస్తులు, వనరులు, అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు అందరూ ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. పొద్దు లేస్తే సాయంత్రం దాకా రోజుకు ఒక దగ్గర పోయి సింగరేణి మీద అబద్ధాలు పోగేసి ప్రచారం చేసుకుంటూ పోతూ ఉంటారు. ఎవరిని నష్టపరుద్దామని నేను సూటిగా అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారిని. లెక్కలతో సహా 2014 నుంచి 2023 వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి లేకపోతే బయట ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి అమ్ముకోవటానికి పనికొచ్చేటువంటి ఉపయోగపడే సింగరేణి కోల్ బ్లాక్స్ సంబంధించిన కోల్ని ఈ 10 సంవత్సరాల్లో ఆ కోల్ బ్లాక్స్ని పెంచడానికి ఒక్క చిన్న ప్రయత్నమైనా మీరు చేశారా? అదనంగా ఒక కోల్ బ్లాక్నైనా యాడ్ చేశారా? ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ నడవటానికి ఉన్న కోల్ బ్లాక్స్ కోల్ మైనింగ్ అయితే ఉంటే కొన్ని మూసుకుంటూ వస్తూ ఉంటారు. మూసుకుంటూ వచ్చినటువంటి వాటి కొత్త ఓపెన్ చేసి మళ్ళీ వాటికి సరిపోయేటట్టుగా ప్రొడక్షన్ అందించే పరిస్థితి చేసుకోవాలి ఎవరైనా ప్లాన్ చేసుకుంటారు. 10 ఏళ్లలో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి అదనంగా ఏమన్నా కొత్తగా కోల్ బ్లాక్స్ మీరు యాడ్ చేశారా? 10 సంవత్సరాలు చేయలేదు కదా. కానీ కొన్ని బ్లాక్స్ మాత్రం కోల్ అయిపోయి క్లోజ్ చేశారు కదా. కనీసం క్లోజ్ చేసినటువంటి వాటికైనా మీరు ఇంకో కొత్త యాడ్ చేశారంటే చేయలేదు. అవి చేయకపోగా అదనంగా భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ని, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ని, థర్మల్ ప్రాజెక్ట్ని అయితే మీరు ప్లాన్ చేసి ఉన్న వాటికే మీరు అదనంగా కోల్ బ్లాక్స్ యాడ్ చేయలేదు. 10 ఏళ్లలో కొన్ని మూసేసుకుంటూ వస్తూ ఉంటే మరి కొత్త ప్రాజెక్టులు పెట్టినోడు ఎవడైనా తలకాయ ఉన్నాడు. మినిమం కామన్ సెన్స్ కదా. ఆడొక 4,000 మెగావాట్లు, ఏడొక దాదాపు 5,000 పైన అదనంగా థర్మల్ పవర్ ప్రాజెక్టులు యాడ్ చేస్తున్నారు. సరే, మీరు మొదలుపెట్టిన దానికి మీరు వాటి మధ్యలో ఆగిపోతే అలా వదిలేస్తే భారం అని మేము రోజు నెల రివ్యూ చేస్తే అనేది ప్రొడక్షన్లో తీసుకొచ్చిన దాన్ని ఏమన్నా కోల్ బ్లాక్ అదనంగా మీరు ఏమన్నా సింగరేణి కాలనీస్ ద్వారా దీనికి అటాచ్ చేశారా, యాడ్ చేశారా అంటే చేయలేదే. నేను అడుగుతా ఉన్నాను సూటిగా హరీష్ రావుని, కేటీఆర్ని, కేసీఆర్ని, మీరు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడేవాళ్ళు అయితే ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకంగా అయితే తెలంగాణలో ఉన్న కోల్ బ్లాక్స్ యాడ్ చేసుకుంటూ వచ్చారో మీరు ఎందుకు చేయలేదు? ఉన్న వాటి కోసం యాడ్ చేయలేదు. పోనీ భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఆక్షన్ చేస్తా అంటే ఆ ఆక్షన్లోనైనా పార్టిసిపేట్ చేసి తీసుకొచ్చి యాడ్ చేస్తారంటే అవి చేయలేదు. మరి మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి బ్లాక్ని యాడ్ చేయరు, కొత్తవి ఓపెన్ చేయరు. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి కోళ్ళు అందుబాటులో రావద్దు, కోల్ షార్టేజ్ రావాలా, క్రైసిస్ రావాలా, ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి ఇబ్బంది పడాలి. ఎందుకు పడాలా? జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి ఆక్షన్ చేసిన కోల్ బ్లాక్స్ని మీరు పార్టిసిపేట్ చేసుకుంటే సింగరేణికి వచ్చాయి. సింగరేణికి వస్తే సింగరేణి కట్టే రాయల్టీ కూడా రాష్ట్రానికి వచ్చేది, కేంద్రానికి పోయేది కాదు కదా, తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది.
మరి ఆ రాయల్టీ రానియకుండా చేస్తే, సింగరేణి కోల్ బ్లాక్ లేకుండా చేస్తే ఎవరికి దక్కేటట్టు చేసినావు? నువ్వు బలవంతంగా సింగరేణి ఆపి ఇద్దరు ఎవరో ప్రైవేట్ వ్యక్తులకి సత్తుపల్లి 3 కోయగూడెం బ్లాకులు ప్రైవేటు వ్యక్తులకి పోయేటట్టుగా చేస్తే, ప్రైవేటు వ్యక్తులకు పోయేటట్టు చేయటం వల్ల ఎవరికి లాభం జరిగింది? ఇది సింగరేణికి జరిగిందా, లేకపోతే థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ జరిగిందా, లేకపోతే మీకు సంబంధించిన తెలిసినటువంటి ప్రైవేట్ వ్యక్తులకు మేలు జరిగిందా? ఎవరికి జరిగింది? దాదాపు సత్తుపల్లి 3 ఒక్క దాంట్లోనే 65 మిలియన్ టన్స్ నష్టపోతుంది. ఆ పాత వాటికే నడవటానికి సరిపోయే కోల్ లేకుండా ఈ కొత్త రాకుండా చేస్తే, ఈ కొత్త వాటికి కూడా రాకుండా చేస్తే అంతిమంగా నీ ఆలోచన ఏంటి? ఉన్న ఎగ్జిస్టింగ్ థర్మల్ పవర్ ప్లాంట్స్కి అదనంగా యాడ్ అయిన యాదాద్రికి భద్రాద్రికి సింగరేణి నుంచి కోల్ రాకుండా ఉండాలి, అదనంగా వచ్చే కోల్ బ్లాక్స్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పోవాలి. అది ఇది సరిపోతే బయట నుంచి ఇంపోర్ట్ చేసో బయట ప్రైవేట్ వ్యక్తులు సప్లై చేయాలి. ఈ ప్రైవేట్ వ్యక్తులు సప్లై చేయటం కోసమే కదా ఈ కుట్రంతా. నిజంగా ఈ ఆలోచన లేకపోతే చాలా స్పష్టంగా 10 ఏళ్ళు మినిమం ఒక బ్లాక్ అలాట్ చేయించుకోవాలంటే మైనింగ్ ప్లాన్ మొదలుపెట్టి వాడు కోల్ ప్రొడక్షన్ మొదలుపెట్టి సప్లై వచ్చేవరకల్లా మినిమం 5-6 సంవత్సరాలు ఆర్ 10 ఇయర్స్, కొన్ని అయితే 10 ఇయర్స్ కూడా పడుతుంది ప్లాన్ చేసుకుంటారు. కేవలం సింగరేణి కాలరీస్ మూసేయాలి, అది నష్టపోయేటట్టు చేయాలి, అంతిమంగా వాళ్ళు సప్లై చేయలేని పరిస్థితి సృష్టించాలి. ఆ సృష్టించిన తర్వాత మనకు కావాల్సిన కొద్దిమంది వ్యక్తులతో కోల్ సప్లై థర్మల్ ప్రాజెక్టులు జరగాలి. అది ఇంపోర్ట్ చేసుకొని జరగాల, లేదా బయట నుంచి కొనుక్కొచ్చి తీసుకొచ్చి సప్లై చేయాలా? ఇన్ని రకాలైనటువంటి దుర్మార్గపు ఆలోచనతో చేసి వీటిని వదిలేసిపోతే దాన్ని జాగ్రత్తగా ఆ సింగరేణి కాలనీస్ని ప్లాన్ చేసి ముందు పోయేటట్టు చేస్తూ వచ్చిన దగ్గర నుంచి ఆ 2 బ్లాకులు ఎట్లా తెచ్చుకోవాలా, బయట ఉన్న బ్లాక్ ఎట్లా రావాలి, కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ మిగతా మంత్రులు కానీ అనేక సార్లు కలిసి ఈ బ్లాకులు తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ తగుదనమ్మాలి మళ్ళీ మొదలుపెట్టారు. ఒక దగ్గర పోయి ఒక మాట, ఇంకో దగ్గర పోయి ఇంకో మాట, లేకపోతే అక్కడ 40 లక్షల టన్నులు బొగ్గు మాయమైంది, లేకపోతే ఇక్కడ 40 లక్షల టన్నులు. నేను అడిగా, ఓపెన్ హౌస్ పెట్టి మీడియా మిత్రులందరూ మధ్యలో కూర్చోబెట్టారు, ఏందా 40 లక్షల టన్నులు అంటున్నారు, ఉందా బొగ్గు ఎట్ట తీసుకుపోతారంటే, సార్ 1 కేజీ బొగ్గు కూడా బయటికి పోవడానికి అవకాశం జియో ఫెన్సింగ్ సిస్టమ్ సింగరేణి కాలనీస్లో ఏర్పాటు చేసింది. ఈరోజు కాదు ఇది వ్యవస్థ. ఇది సింగరేణి కాలనీస్ బ్రిటిషర్స్ పెట్టింది, వాళ్ళని చూసింది. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్ర పాలనను చూసింది, ఆ తర్వాత వచ్చినటువంటి వ్యవస్థల్ని చూసింది, మీ వ్యవస్థను కూడా చూసింది. ఇప్పుడు కూడా ఇది దాని కాళ్ళ మీద తను నిలబడేటట్టుగా పర్ఫెక్ట్గా సిస్టమ్స్ ఇక్కడ డెవలప్ చేసి వదిలిపెట్టి వెళ్ళాము. ఇందులోంచి 1 కేజీ కూడా బొగ్గు బయట పోవడానికి అవకాశం ఉండదు. మరి ఎందుకు చేస్తున్నారంటే కావాలని సింగరేణిని ఆభాసపాలు చేసి ఇబ్బంది పెట్టాలని ఒక ప్రచారం చేస్తున్నారు సార్. నీ సొంత బిడ్డ సింగరేణి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆస్తి, 40,000 మంది కార్మికులు దాని మీద పని చేసుకుంటూ పోతా ఉన్నారు. సింగరేణిని నష్టపరిస్తే ఎవరికి నష్టం? అంతిమంగా తెలంగాణకి నష్టం. రైట్, మీరు అన్నట్టు నేను చెప్తా ఉన్నాను, కేసీఆర్ కూడా వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఆర్థిక పరిస్థితి మీద మీకు పేపర్ ఇచ్చాను నేను. ఆర్బీఐ కట్టింది లెక్కలతో సహా మీకు చూపించాము, బ్యాంకులు కట్టింది. సింగరేణికి సంబంధించి కూడా మీరు 40 లక్షల బొగ్గు మిస్ అయిందని అంటున్నారు కదా, సింగరేణికి కొత్త బ్లాకులు రాకుండా ఎట్లా అడ్డుకున్నారో నేను వాస్తవాలను తెలుసుకొని మీకు చెప్పాను. 40 లక్షల బొగ్గు పోయిందని చెప్తా ఉన్నారు కదా, నేను ఎవరో హరీష్ రావు మాట్లాడుతుంటే అబద్ధాలు ఏదో మాట్లాడతాలే అనుకున్నాను. చివరికి నిన్న కేటీఆర్ కూడా మాట్లాడాడు.
రైట్ సింగరేణికి సంబంధించి సింగరేణిలో విజిలెన్స్ డైరెక్టర్ ఉంటాడు. ఐఎమ్ ఆర్డరింగ్ ఫర్ అన్ ఎంక్వైరీ. సింగరేణి విజిలెన్స్ డైరెక్టర్ని ఐఎమ్ ఆర్డర్ చేస్తా ఉన్నాను నేను. ఈ విల్ get into full details and he has to submit the report to the government. సింగరేణిని ట్రాన్స్పరెంట్గా చూసుకొని ప్లాన్ చేసుకొని ముందుకు పోవాలి తప్ప సింగరేణి అడ్డగోలు అబద్ధాలు మాట్లాడుతూ కార్మికుల చెమటని స్వేదాన్ని వాళ్ళ రక్తాన్ని నవ్వులపాలు చేస్తా అంటే ఎట్లా? వాళ్ళ ఆత్మగౌరవం పైన దెబ్బ కొట్టే మీరు రాజకీయాల కోసం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో తప్పుడు ప్రచారం చేసుకుంటూ ముందు పోవాలని ఆలోచన చేయబాకండి.